ఈ వీడియోలో సౌత్ ఇండియా నుంచి వచ్చిన టాప్ 10 హైయెస్ట్ గ్రాసింగ్ సినిమాలు ఏంటో చూద్దాం. నెంబర్ 10 పొన్నియిన్ సెల్వన్ 1. మణిరత్నం గారి డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ అనుకున్నంత ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ అవ్వలేకపోయింది. ఈ మూవీ అయితే 2022లో రిలీజ్ అయింది. PS1 కి పెట్టిన బడ్జెట్ 500 కోట్లు అయితే మూవీ ఓవర్సీస్ గా 498 కోట్లు కలెక్ట్ చేసి యావరేజ్ గా నిలిచింది. డైరెక్టర్ మణిరత్నం గారు అయితే ఒక ప్రెస్ మీట్ లో రాజమౌళి గారిని పొగుడుతూ, మాకు రాజమౌళి గారు డోర్స్ ఓపెన్ చేస్తే మేము ఆ వేలో వెళ్తున్నాము, అందుకే ఈ మూవీ తీయగలిగా అని చెప్పారు. ఇంకా ఈ మూవీ రేటింగ్స్ విషయానికి వస్తే IMDb రేటింగ్స్ ప్రకారం 7.6 అవుట్ ఆఫ్ 10. నెంబర్ 9 లియో. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ 2023లో రిలీజ్ అయింది. ఇది లోకేష్ సినిమాటిక్ యూనివర్స్లో ఒక పార్ట్. లియో మూవీని 300 కోట్లు పెట్టి తీస్తే 550 కోట్లు తెచ్చి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇంకా రేటింగ్స్ విషయానికి వస్తే IMDb ప్రకారం 7.2 అవుట్ ఆఫ్ 10. నెంబర్ 8 బాహుబలి ది బిగినింగ్. రాజమౌళి గారి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ 2015లో రిలీజ్ అయింది. నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఈ మూవీ ఎన్ని రికార్డ్స్ ని క్రియేట్ చేసిందో. డైరెక్ట్ చేసిన రాజమౌళి ఎంత గొప్పవాడో ఆల్మోస్ట్ 2.5 ఇయర్స్ ఒక మూవీకి ఇచ్చిన ప్రభాస్ కూడా అంతే గొప్పవాడు. ఈ మూవీ తర్వాతే టాలీవుడ్ రేంజ్ ఒక లెవెల్లోకి పెరిగింది. బాహుబలి 1 ది బిగినింగ్ బడ్జెట్ వచ్చేసి 180 కోట్లు, ఏకంగా 572 కోట్లు కలెక్ట్ చేసి 2015లోనే హైయెస్ట్ గ్రాస్డ్ ఫిలిం గా నిలిచింది. ఇంకా IMDb రేటింగ్స్ విషయానికి వస్తే 8 అవుట్ ఆఫ్ 10. నెంబర్ 7 జైలర్. నెల్సన్ గారి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ 2023లో రిలీజ్ అయింది. ఈ మూవీ గురించి చెప్పాలంటే రజనీకాంత్ గారు ఒక మాట అన్నారు, హుక్కింగ్ సాంగ్ లేకపోతే ఈ మూవీ ఇంత సక్సెస్ అయ్యేది కాదు అన్నారు. నిజమే, అనిరుద్ధ్ ఎంతైనా చాలా గ్రేట్ అబ్బా, ఒక్క సాంగ్ తో మూవీకి హైప్ తెచ్చాడు. ఈ మూవీని 200 కోట్లు పెట్టి తీస్తే 605 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. నెంబర్ 6 రోబో 2.0. శంకర్ గారి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ 2018లో భారీ అంచనాలతో రిలీజ్ అయింది. ఎందుకంటే రోబో 1 మూవీ హిట్ అవడంతో ఈ మూవీ మీద అందరూ హైప్ పెంచేశారు. లిటరల్లీ నేను కూడా రోబో 2.0 గురించి ఈగర్లీ వెయిట్ చేశా. ఈ మూవీ బోత్ 3D అండ్ 2Dలో కూడా రిలీజ్ చేశారు. లాస్ట్ లో బడ్జెట్ ప్రాబ్లం వల్ల ఆల్మోస్ట్ 8 ఇయర్స్ పట్టింది ఈ మూవీ రావడానికి. ఈ మూవీని 570 కోట్లు పెట్టి తీస్తే 656 కోట్లు తెచ్చి యావరేజ్ గా నిలిచింది. IMDb రేటింగ్స్ ప్రకారం 6 అవుట్ ఆఫ్ 10. నెంబర్ 5 సలార్ పార్ట్ 1. KGF తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ 2023లో రిలీజ్ అయింది. ఈ మూవీ రిలీజ్ అయ్యేటప్పటికి ప్రభాస్ కి 2 ఫ్లాప్స్ తో ఉన్నాడు. సలార్ తో హిట్ కొట్టి మాస్ కంబ్యాక్ అయితే ఇచ్చాడు. ఈ మూవీని 270 కోట్లు పెట్టి తీస్తే ఏకంగా 700 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇంకా IMDb రేటింగ్స్ విషయానికి వస్తే 6.5 అవుట్ ఆఫ్ 10. నెంబర్ 4 కల్కి. నాగశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ భారీ క్యాస్ట్ తో 2024లో రిలీజ్ అయింది. ఈ మూవీ హాలీవుడ్ లెవెల్లో తీశారు. కల్కి పార్ట్ 1 అయితే 1000 crore మార్క్ ని అందుకుంది. ఈ మూవీని 600 కోట్లు పెట్టి తీస్తే 1100 కోట్లు కలెక్ట్ చేసింది. ఇంకా స్టిల్ థియేటర్స్ లో రన్ అవుతుంది. 2024లో ఇదే హైయెస్ట్ గ్రాస్డ్ ఫిలిం. IMDb రేటింగ్స్ లో 7.7 అవుట్ ఆఫ్ 10. నెంబర్ 3 KGF చాప్టర్ 2. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ 2022లో రిలీజ్ అయింది. KGF 1 తర్వాత నార్త్ సైడ్ ఈ మూవీకి మామూలు బజ్ లేదు. సో టికెట్ రేట్స్ కూడా హై ఉండడం వల్ల మంచి కలెక్షన్స్ తో బ్లాక్ బస్టర్ అయింది. హీరో యష్ కెరియర్ లోనే ఇదే టాప్ మూవీ. ఈ మూవీ 100 కోట్లు పెట్టి తీస్తే ఏకంగా 1250 కోట్లు తెచ్చి హైయెస్ట్ కల్ట్ హిట్ అయింది. KGF 2 కన్నడలోనే మొదటి 500 కోట్లు దాటిన మూవీ కింద, ఇంకా మొదటి 1000 కోట్లు గ్రాస్ దాటిన మూవీ కింద రికార్డ్ క్రియేట్ చేసింది. నెంబర్ 2 RRR. బాహుబలి తర్వాత చాలా ప్రెస్టీజియస్ గా వచ్చిన మూవీ RRR. రౌద్రం రణం రుధిరం. రాజమౌళి గారి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ మల్టీ స్టారర్ ఫిలిం. ఇద్దరు సూపర్ స్టార్ ని జక్కన్న భలే మేనేజ్ చేశారు. RRR మూవీకి గాను నాటు నాటు సాంగ్ కి కీరవాణి గారికి ఆస్కార్ అవార్డు వచ్చింది. 2022లో వచ్చిన ఈ మూవీకి 550 కోట్లు బడ్జెట్ పెడితే 1387 గ్రాస్ తెచ్చి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ కింద నిలిచింది. ఇంకా IMDb రేటింగ్స్ విషయానికి వస్తే 7.8 అవుట్ ఆఫ్ 10. నెంబర్ 1 బాహుబలి 2 ది కన్క్లూజన్. బాహుబలి 1 తర్వాత ఓవరాల్ ఇండియాలో ఈ మూవీకి బీభత్సంగా హైప్ వచ్చింది. అలాగే ఇది సౌత్ ఇండియాలోనే హైయెస్ట్ గ్రాస్డ్ ఫిలిం. అంతేకాదు మొత్తం మన ఇండియాలోనే సెకండ్ టాప్ హైయెస్ట్ గ్రాస్డ్ ఫిలిం కింద ఉంది. రాజమౌళి గారి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ 2017లో రిలీజ్ అయింది.
బాహుబలి 2 ప్రభాస్ కెరియర్లోనే టాప్ ఫిలిం. ఈ మూవీని 250 కోట్లు పెట్టి తీస్తే 1810 కోట్లు తెచ్చి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్ కింద అయింది. ఐఎండిబి రేటింగ్స్ విషయానికి వస్తే 8.2 అవుట్ ఆఫ్ 10. సో ఈ వీడియో అయితే ఇంతే గైస్. వీడియో నచ్చితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సపోర్ట్ చేయండి. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.